హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే పూజా మందిరం కదా ఇది. ఇంకా చెప్పినా కదా ముందు వీడియోలో, నెక్స్ట్ డే అభిషేకం ఉంది ఆరుద్ర నక్షత్రం అనేసి. చీకట్లో 3:30కి అలా లేచినానులేండి. ఇంక లేచినా నుంచి ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంకా మళ్ళీ హడావిడి అవుతుంది కదా గుడికి వెళ్ళే టైంకి అనేసి అసలు షూట్ ఏం చేసుకోలేదు. ఇంకా లేచి క్లీనింగ్ అంతా చేసేసుకొని మళ్ళీ పూజ అది అయిపోయింది. పూజ అయిపోయి కూడా దగ్గర దగ్గర పావుగంట అట్లా అవుతుందిలేండి. టైం వచ్చేసి 5 అంటే మాది పావుగంట ఫాస్ట్ ఉంటుంది కదా. ఇంక ఇట్లా మనం కొంచెం నేనైతే స్పెషల్ డే ఏది ఉన్నా సరే బయట దీపాలు అయితే పెట్టుకుంటాను గడపకు. నాకు ఇష్టం బయట దీపాలు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే. ఎందుకు నాకు ఇంకా ప్రతిరోజు కార్తీక మాసం లానే అనిపిస్తుంది అనమాట. ఇల్లంతా కళగా ఉంటుంది కదా, అందుకోసం ఇంకా అట్లా బయట దీపాలు, తులసమ్మ దగ్గర దీపాలు అన్నీ పెట్టేసుకొని రెడీగా ఉన్నాను అనమాట. వెళ్ళాలి. ఇంకా నా కొడుకు వస్తున్నాడు, వాడు వస్తే ఇద్దరం కలిసి వెళ్తాము. ఇంకా అట్లా చూడండి, ఇంకా చీకటి బాగుంది, చలి అట్లే ఉంది, చీకటి అట్లే ఉంది. బయట కొంచెం అట్లా షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వెళ్తున్నాము బండి మీద. బాగా అంటే బాగా చలి. ఇంకా బండి మీద వెళ్ళేసరికి గాలి బాగా ఎదురుగాలి వస్తుంది కదా. ఇంకా అట్లనే చూడండి గాలికి ముఖం ఎట్లయిపోతుందో. రోడ్డు మీద అసలు ఉన్నారు జనాలు. ఓకే 5 అయింది కాబట్టి నో ప్రాబ్లం, జనాలు తిరుగుతుంటారు, ఇబ్బంది ఏమి ఉండదులేండి. మాకు నంద్యాలలో భయం ఏమి ఉండదులేండి, పర్లే బాగానే ఉంటుంది. ఇంకా ఈ తెల్లవారుజామున కదా అట్లా ఉంది అనమాట రోడ్డు అంతా. వచ్చేసినాము గుడికి. మేము గుడికి వచ్చేసరికి ఇంకా ఇక్కడ అన్నీ అయ్యా పూజ ద్రవ్యాలన్నీ తీసి పళ్ళెంలో పెట్టుకోండి అమ్మా అంటే సరే అనేసి ఇంకా అన్నీ నేను ఫ్రెండ్, తను నాకు ఫ్రెండ్ అనమాట, పెట్టేసుకుంటుంది. అందుకోసం అన్నీ ఇద్దరం కలిసి పెట్టుకుంటున్నాము అనమాట. ఇంకా మా వాడు కొంచెం అట్లా షూట్ చేస్తున్నాడు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మొన్న పెట్టినాయి కదా అదే టెంపుల్ అనమాట ఇది. మొన్న వచ్చినాను ఫస్ట్ టైము. ఇంకా ఈరోజు ఆరుద్ర నక్షత్రం, ఇంకా శివయ్యకి అభిషేకం చేసుకుందామని మొన్న వచ్చిన రోజే అడిగినాను అనమాట నేను. చేస్తావా అయ్యా అంటే ఓకే అమ్మ రండి అని చెప్పినాడు. చాలా అంటే చాలా బాగా చేసినాడు. చాలా తృప్తిగా అనిపించిందిలేండి అసలు. అభిషేకం చేసుకుంటున్నంతసేపు కూడా ఎంత హ్యాపీగా ఉండిందో. బాగా నిదానంగా చేపించేసినాడు. ఇంటికి వచ్చేసరికి మేము 5కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 8 అయిందిలేండి. నిదానంగా ఒకటొకటి చేయించినాడు అనమాట. ఇంకా తృప్తిగా ఉంది. ఇంకా ముందు మేము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పిండి దీపాలు పెడదామని ఇక్కడ పెట్టుకుంటున్నాము. ముందు పిండి దీపాలు పెట్టేసినాక ఇంకా లోపల అభిషేకానికి రెడీ అవ్వాలి. అది ఇక్కడ నేను అక్క ఇద్దరం కలిసి పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయ్యే గణపతికి కొబ్బరికాయలు కొట్టి ఇంకా అన్నీ ఇచ్చినామన్నమాట. పూలు, పళ్ళు, అత్తిపత్తి, ఇంకా అన్నీ అటుకులు, బెల్లం అన్నీ వినాయకుడికి. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా గణపతికే కదా చేసుకోవాలి. విఘ్నాలన్నీ తొలగించి మనం చేసే పనులన్నీ నిర్విఘ్నంగా సాగాలంటే ముందు ఆయనకి చేయాలి. ఇక్కడేమో అభిషేకం స్టార్ట్ అయింది. మమ్మల్ని ఇంకా లోపలికి పంపించేసి ఇంకా అయ్యా బయట ఉండి మంత్రోచ్చారణ చేస్తున్నాడనమాట. వినండి. నమస్తుభ్యం దేవాయ రుద్ర నమ శివాయ హరాయ భవాయ భవ్యాయ మహాదేవదేవేశ నమస్తుభ్యం శివ శివ హర 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 మహాదేవ నమస్తుభ్యం జలాభిషేకం కరిష్యే భవదేవదేవేశ ఓంకారాయ నమస్తుభ్యం నమో భగవతి రుద్రాయ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమహాదేవాయ తే భగవతి రుద్రాయ శివాయ హరాయ భవాయ భవ్యాయ మహాదేవదేవేశ నమస్తుభ్యం ఓం నమో భగవతి రుద్రాయ ఓం సంచమే మయంచ ప్రేంచమే కామచ్చమే కామచ్చమే సోమనుసచ్చమే భద్రంచమే శ్రంచమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షమచ్చమే ధృతంచమే విశ్వంచమే మహాత్యమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే ప్రసూచ్చమే శ్రీరంచమ లయంచమ రుతంచమే नमः शिवाय दीक्षाभिषेकं करिष्ये देवदेवेश रुद्रमो भगवती रुद्राय हर हर महादेव दीक्षाभिषेकं करिष्ये ओम आप्याय स्वसमेत देवीश्वत क्षमार्ष्टं भवा वाजसं दीक्षिरेण निक्षिप्य क्षीरेण स्नापयामि नमो भगवती रुद्राय दीक्षिरेण निक्षिप्य क्षीरेण स्नापयामि भगवन्तं देवदेवेश रुद्राय नमः शिवाय हराय भवाय भव्याय महादेवदेवेश क्षीरेण निक्षिप्य क्षीरेण स्नापयामि भगवन्तं देवदेवेश दद्ना स्नापयामि ओम दधि कृणकार्षं जिष्णोरश्वेश्य वाजनाश्वर भिनोमकाकरत्रुन् आयुगं शितार्ष दद्ना स्नापयामि भगवन्तं महारुतयतमदुक्षरन्ति सिन्धु
మధుమస్వాప స్వాధుపవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సవిత్రమ స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతి మధుమాగుమదాభ్య ఇది శర్కరిణ స్నపయమి ఇది మధుస్నాపయమి భగవంతం దేవదేవి సేవాయ నమస్తుభ్యం భగవంత మహాదేవ ఫలదికిన స్నపయమి ఇది కదలి ఫలదికిన స్నపయమి భగవంత మహాదేవదేవ రుద్ర నమ శివాయ హరాయ నమః ఇది కదలి ఫలదికిన స్నపయమి నమో భగవతి రుద్రాయ ఓం సజ్జో జాతం సజ్జో జాత ఇవ నమో భవే భవేనాతి భవే భవస్వం భవద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవిక్రణాయ బలవిక్రణాయ బలాయ నమో బలప్రమదాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్త్యాస్తు రుద్రరూపేభ్యో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి అస్తు సదాశివం భగవంత మహాదేవాయ రుద్ర నమ శివాయ ఫలోదకేన స్నపయమి భగవంత మహాదేవత ఇది ఇక్షుకండరసోదకేన స్నపయమి భగవంత మహాదేవత ఇది ఇక్షుకండరసోదకేన స్నపయమి ద్రాక్షారసఫలోదకేన స్నపయమి భగవంత మహాదేవదేవేశ రుద్రాయ నమ శివాయ హరాయ భవాయ భవ్యాయ నమస్తుభ్యం ద్రాక్షాఫలోదకేన స్నపయమి దేవదేవేశ రుద్రాయ నమ శివాయ భవాయ మహాదేవదేవేశ ఓంకారాయ రుద్రాయ నమ శివాయ హర హర మహాదేవ నమస్తుభ్యం శంభవే చ నమ శివాయ భవాయ మహాదేవదేవి హరిద్రోదికిన స్నపయమి హరిద్రంచ మయానితం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధన చంగ్రహాన హరివల హరిద్రచన విలేపమి భగవంత మహాదేవదేవి రుద్ర నమ శివాయ శంభవే చ నమ శివాయ హర 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 శివాయ భవాయ భవ్యాయ మహాదేవదేవి హరిద్రోదికిన స్నాపయమి భగవంత మహాదేవాయ రుద్రాయ భవాయ భవ్యాయ మహాదేవదేవి హరిద్రోదికిన స్నాపనాయామి దేవదికిన స్నాపనే కుంకుమం దివ్యం శోన సర్వదా మంగళప్రదమయతే మయా దేవతుభ్యం దాస్యామి శంభ కుంకుమాని ధారయామి దేవదేవేశే దికుంకుమదికిన స్నాపయమి కుంకుమం దివ్యం శోనం సర్వదా మంగళప్రదం మయానితమయ దేవతుభ్యం దాస్యామి శంభ కుంకుమాని ధారయామి భగవంత మహాదేవదేవేశ రుద్రాయ నమ శివాయ హరాయ భవాయ భవ్యాయ మహాదేవతభ్యం కుంకుమదికిన స్నాపయామి పుష్టివర్ధనం ఉర్వారోగ్యం ముక్షీయమృతాత్వం సజల భస్వాని ధారయితం దేవదేవేశ రుద్రాయ శివాయ హరాయ భవాయ భవ్యాయ మహాదేవదేవేశ నమస్తుభ్యం ఇది సజల భస్వాని ధారయిత్వం రుద్రాయ నమ శివాయ భవాయ భవ్యాయ మహాదేవదేవేశ ఓంకారాయ నమస్తుభ్యం సజల భస్వాని ధారయిత్వం దేవదేవేశ ఓంకారాయ నమస్తే భగవన్ విశ్వేశ్వర మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురంతకైత్రికగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ త్రయంబకాయ త్రిపురంతకైత్రికగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివ నమః దేవాయ తే భగవతి రుద్రాయ హరాయ నమః శివాయ నమః భవ్యాయ నమో భవాయ నమః దేవదేవి త్రయంబకాని ధారయిత్వ త్రయంబకమిజమహం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారోగ్యం ముక్షీయమృతాత్ సర్వేశ్వర సదా. ఇక్కడ ఇంకా అభిషేకం అయినాక పూలతో అలంకరించమన్నాడు. అదే అర్చన చేసుకుంటూ అయ్య మంత్రాలు చదువుతుంటే మేము ఇట్లా అలంకరిస్తూ స్వామిని అర్చించుకుంటున్నాము. ఓం ఖట్వంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శివీష్ఠాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం సిద్ధికంఠాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కాపాలనే నమః ఓం అంధకాసురసూదరాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాళకాలాయ నమః ఓం కృపానిధి నమః ఓం పరుషహస్తాయ నమః ఓం మృగపాని నమః ఓం జటాధరాయ నమః ఓం కవచనే నమః ఓం ఇంకా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్వామిని మంచిగా అలంకరించి ఇప్పుడు ఇంకా మళ్ళీ పూలతో అలంకరిస్తారనమాట. ఇంకా ఆయనకి ఎప్పుడు నీళ్ళు పోస్తూనే ఉంటారు, అలంకరిస్తూనే ఉంటారు కదా. ఇంకా శివయ్యకు ఒక చెంబు నీళ్ళు పోసినా చాలు సంతోషిస్తాడు అంటారు కదా. అదే ఇక్కడ ఇంకా అయిపోయింది అంతా. ఇంకా పూజ అంతా అయిపోయి మళ్ళీ అలంకరణలన్నీ అయిన తర్వాత ఇంకా హారతిస్తాడు. హారతిస్తే ఇంకా ఫైనల్ అభిషేకం కంప్లీట్ అయినట్లు. ఇంకా మేము అన్ని పంచద్రవ్యాలతో పంచామృతాలతో మంచిగా తృప్తిగా సంతోషంగా అర్చించుకున్నాము, అభిషేకించుకున్నాము అనమాట. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నాడు. హారతి టైం వచ్చేసింది. ఇంక ఇట్లే ఉంటుంది అనమాట. మనకు అభిషేకం అంటేనే ఒక కొత్త అనుభూతి అనుకుంటా నేనైతే. అంత హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇంకా కార్తీక మాసంలో 1 మంత్ చేసేవాళ్ళం కదా అభిషేకం. ఇంకా ఈ ఇయర్ ఏంటంటే ఇంట్లో పాపది పెళ్ళి ఉండడంతో
స్వామికి అయిపోయినాక అమ్మవారి దగ్గర రావాలి కదా. ఇక్కడ నిమిషాంబాదేవి అన్నమాట ఈమె. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ కూడా హారతి ఇస్తున్నారు. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టించుకున్నాము అయితేనే. ఇక్కడ ఇదేంటి ఇవాళ నా వీడియో, నా అభిషేకం వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసినారంటే ఆల్ అని వస్తుంది. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.